చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటారా సింగపూర్లో? అలాంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు సైలెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అక్కడ చట్టాలు చాలా కఠినతరంగా ఉంటాయి అని చెప్పేసి. మరి కఠినతరంగా చట్టాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో వాళ్ళు ఈజీగా వదిలేటటువంటి అవకాశాలు ఉంటాయా నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో? సార్ గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ముందుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి సంబంధించి అనేకమైన అంశాల్లో ఈ రోజున సింగపూర్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి దేశం సింగపూర్. అక్కడ అన్ని సిస్టమ్స్ కూడా ఒక ఆర్గనైజ్డ్ ఫ్యూచరిస్టిక్గా ఉంటాయి. ఒక రాబోయే 25 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పుల్ని వాళ్ళు ముందరే ఒక అనలైజ్ చేసుకొని 25 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక ఏరియా ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర అంటే వేరే దేశాల్లో చైనా టౌన్ అని అట్లా రకరకాల టౌన్స్ ఉంటాయి. అక్కడ ఓన్లీ చైనీస్ ఉంటారు, లేకపోతే వేరే వేరే గ్రూప్స్ సంబంధించిన ఏకపక్షంగా ఉంటారు. అటువంటి ఆపర్చునిటీ అక్కడ ఉండదు. అక్కడ ఎవరైనా కానీ ఒక మోతాదు ప్రకారం ఇప్పుడు ఒక 100 మంది కెపాసిటీ ఉండే దగ్గర ఉంటే అందరూ కూడా ఉండేటువంటి విధంగా ఓన్లీ సింగిల్ డామినేషన్ లేకుండా ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్గా చేసేటువంటి ఒక 100 ఇల్లు కట్టారనుకోండి. ఫర్ సపోజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో 100 ఇల్లు కడితే 100 ఇల్లు నా దగ్గర డబ్బులని మొత్తం నేను కొనుక్కుంటానంటే అట్లా కొనుక్కోవడానికి అవకాశం లేదు. అక్కడ అంతా కూడా సమతుల్యత ఉండాలా. అదొక ఆర్గనైజ్డ్ ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉండేటువంటి సింగపూర్ దేశం. ఆ దేశంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం ఓన్లీ సింగపూర్కి మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి దేశాలకి ఇది ఒక మార్గదర్శిగా ఉండబోతుంది. వీటన్నిటిని కూడా ప్రపంచం చూస్తూ ఉంది. ప్రపంచం అంటే ఏ ప్రపంచం? రప్ప నరికే ప్రపంచం కాదు, అభివృద్ధి దిశగా వెళ్ళే ప్రపంచం. అందరితో పాటు మనం కూడా అగ్రస్థానంలో ఉండటానికి ప్రయత్నం చేసే వాళ్ళ దీని విషయంలో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా అండి ఇప్పుడు సింగపూర్కి సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడుల ఆకర్షణ, అదేవిధంగా స్మార్ట్ పోర్ట్లు, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ వాలీకి సంబంధించిన విషయంలో కూడా సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. 2035 నాటికి గ్లోబల్గా ఏపీకి స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్ని ఇస్తున్నటువంటి మన ప్రజెంటేషన్స్ మొత్తం చూస్తే ఒక స్పష్టత ఉంది. రాబోయే ఏ విధంగా అయితే సింగపూర్ రాబోయే 25 సంవత్సరాలు ఎలా ఉండాలి అనేటువంటిది ఈరోజే ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 25 సంవత్సరాల్లో మనం ఎక్కడ ఉండాలి, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, గ్రీన్ ఎనర్జీ కానీ గ్రీన్ ఛానల్స్ కానీ ఏ విధంగా ఉంచాలి అనేటువంటి దానిపైన స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి ఇస్తున్నారు. ఇది సింగపూర్కి పరిమితం అనేటువంటి మాట చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే ప్రపంచం చూసేటువంటి దేశం సింగపూర్ కాబట్టి. ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు నడుస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి చూస్తూ ఉంటే అంటే గూస్ బంప్ సిచ్యువేషన్స్ అనేకమైనటువంటి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్కి ముగ్ధులైపోయి ఇమీడియట్గా మేము కూడా ఇండియా వచ్చి ఆంధ్రప్రదేశ్లోని ఇమీడియట్గా మేము పెట్టుబడి పెట్టాలా, లేదా అక్కడే మేము సెటిల్ అవ్వాలా అనేటువంటి ఆ రేంజ్లో ప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇదంతా కూడానండి ఇదేదో చంద్రబాబు నాయుడు గారి కోసం ఇప్పుడు విమర్శలు చేసేవాళ్ళు అనేకమైనటువంటి విమర్శలు చేస్తారు. విమర్శించే వాళ్ళకి అదే పని, ఇంక వేరే పనే లేదు. దురదృష్టవశాత్తు మన ప్రతిపక్ష పార్టీకి విమర్శించడం తప్ప నిర్ణయాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి ఆలోచన కానీ గతంలో 5 సంవత్సరాల్లో ఇటువంటి కార్యక్రమాలు మనం ఎప్పుడన్నా చూసామా? ఒక ప్రభుత్వంగా ఒక దేశం వెళ్ళి మంత్రుల బృందం అధికారులు వెళ్ళి ఇగో మా రాష్ట్రంలో ఈ విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తాము, మీరు పెట్టుబడులు పెట్టండి, తద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అభివృద్ధి క్రియేట్ అవుతుంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా మెరుగుపడతాయి అనేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా చేయనటువంటి ఆ ప్రభుత్వం మనం చూసాం. దాంతోపాటుగా వాళ్ళు చేయకపోతే చేయకపోయారు, మన బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశారు. అనేకమైనటువంటి అంశాల్లో వెండేటా పాలిటిక్స్ చేశారు. కియా లాంటి సంస్థల్లో గోరంట్ల మాధవ్ అని బట్టలు తీసుకొని తిరిగినటువంటి ఎంపీ విచిత్రమైనటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు సింగపూర్ వాళ్ళని డబ్బులు అడిగారంటానికి నిర్దిష్టమైనటువంటి మన దగ్గర ఆధారాలు లేకపోయినప్పటికి కూడా వీళ్ళ ట్రాక్ రికార్డ్, వీళ్ళు చేసినటువంటి పద్ధతులు చూస్తే దానికి కూడా అవకాశం ఉందేమో అనిపిస్తూ ఉంది. ఒకవేళ అటువంటిదే ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు లిక్కరు మైను ఈ మీద ఏ విధంగా అయితే బయటకు వచ్చి అందరూ కూడా జైలు యాత్ర చేస్తూ ఉన్నారో ఇంకొక టీం కూడా జైలు యాత్రకి సిద్ధమవుతుంది. అదేవిధంగా వాళ్ళని పరామర్శించడానికి
జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోపలికి వెళ్ళారనుకోండి, ఇంకొకరు ఎవరో వచ్చి వీళ్ళందరినీ కలిపి ఏకబీగున అందరు కూడా కలిపి ఇంకొక యాత్ర. అంటే ఇప్పుడు టోటల్గా ఈ రాష్ట్రంలో జరగాల్సింది అభివృద్ధి అండి. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి చాకచక్యంతో ఇటు కేంద్రం నుంచి కానీ వివిధ సంస్థల నుంచి కానీ పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి యువత, మన భారతదేశంలో యువత ఉన్నటువంటి, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి శక్తి మనకు యువ శక్తి ఉంది. ఈ శక్తిని నిర్వీర్యం చేయకూడదు అనేటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండటం. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకమైన మీటింగ్స్ లో చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈ రాష్ట్రానికి అవసరం. రాబోయే 20 సంవత్సరాలు కూటమిగా కలిసి ఉండాల్సిందే. ఉండటం కేవలం మా కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు ఉద్యోగ కల్పన కోసం అనేటువంటి మాట. కాబట్టి సింగపూర్ పర్యటన కేవలం ఇది సింగపూర్ మాత్రమే పరిమితం కాదు, ఇది ప్రపంచ దృష్టి ఆకర్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతగా ఆలోచించి కూటమిని గెలిపించారు కాబట్టి బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు కంటిన్యూస్ గా ఉండాలని కూడా కోరుకుంటామండి. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఏజ్ గురించి గతంలో అనేకమైనటువంటి, కానీ ఈ రోజున ఆయన వయసుతో సంబంధం లేకుండా యువకుడు కంటే స్పీడ్ గా ఈ రోజున అభివృద్ధి కోసం 18 గంటలు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం చేసినటువంటి ఈ శ్రమ ఫలించాలని, అభివృద్ధి జరగాలని కూడా కోరుకుంటా ఉన్నామండి. ఓకే కారుమంచి రమేష్ గారు, గుడ్ మార్నింగ్. సో ఒక ఆరోపణ ఒకటి బయటకు వచ్చింది, గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. సో ఇదేదో నేను చెప్తున్నదో లేకపోతే ఇంకోట కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ ఛానల్స్లో నేను చూశాను అనమాట. అది యాక్చువల్గా 143 కోట్లు ముడుపులు అడిగారు జగన్మోహన్ రెడ్డి సో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వం మరి దీనికి సంబంధించి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది